సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. ఈ రోజు మనం దేశంలో సంచలనంగా మారిన ఒక కేసు గురించి, ఒక స్థలం గురించి, ఒక ప్రదేశం గురించి చర్చించుకోబోతున్నాం. అదే ధర్మస్థలి. గత కొద్ది రోజులుగా మీడియాలో వరుసగా నానుతూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన కర్ణాటకలోని ధర్మస్థలి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అసలు ధర్మస్థలి అంటే ఏమిటి? ధర్మస్థలిలో ఈ ఘోరాలు జరగడానికి గల కారణాలు మరియు అంతకు ముందు జరిగిన విషయాలు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ధర్మస్థలిలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది మొత్తం మీకు ఈ వీడియోలో వివరించడం జరిగింది. తప్పకుండా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఉంటుందో తర్వాత డిలీట్ అవుతుందో తెలియదు. అందుకని ఈ వీడియోను వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వివరాలకు వెళ్తే, ధర్మస్థలి ఇది కర్ణాటక దక్షిణ ప్రాంతంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ధర్మస్థలి హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడ ధర్మస్థలిలో మంజునాథుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ శివలింగం మంజునాథ రూపంలో ప్రతిష్ఠింపబడి ఉంది. ఇక్కడ కర్ణాటకలో మంజునాథ రూపంలో శివుణ్ణి ఆరాధిస్తారు. ఇక ఈ ఆలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ 800 ఏళ్ల కిందట ఏం జరిగిందో ఏమో, ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను జైన మతస్థులకు అప్పగించడం జరిగింది. హిందువుల ఆలయాన్ని హిందువులకు, ముస్లింల మసీదులను ముస్లింలకు, క్రైస్తవ చర్చిలను క్రైస్తవులకు, జైన సంస్థలను జైనులకు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఈ హిందూ ఆలయాన్ని జైన మతస్థులకు నిర్వహణ బాధ్యతలు ఎందుకు అప్పగించారో తెలియదు. కానీ 800 ఏళ్ల కిందట నుంచి ఈ ఆలయ నిర్వహణను జైన మతస్థులు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే ఈ ధర్మస్థలిలో ఈ ఆలయం ఎంతో పేరు పొందింది. ఇందుకు గల కారణము ఇక్కడ కొలువున్న మంజునాథుడు మరియు చుట్టూ దట్టమైన అడవుల సోయగాలు మరియు ఇక్కడ ప్రవహించే నేత్రా నది తీరం. ఇవన్నీ ఇక్కడ వచ్చిన పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తూ ఇక ఈ ధర్మస్థలి గొప్ప హిందూ మతస్థుల ఆరాధ్య స్థలంగా కొనియాడబడింది. ఇక ధర్మస్థలి కేవలం మత సాంప్రదాయాలకే కాకుండా ఈ ధర్మస్థలి పేరుతో ఎన్నో విద్యాలయాలు, వైద్యాలయాలు, సాంస్కృతిక మరియు వివిధ రంగాలకు సంబంధించిన అనేక నిర్మాణాలను చేపట్టడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ ఈ ధర్మస్థలికి సంబంధించిన విద్యాలయాల్లో విద్య నేర్చుకుంటూ గొప్ప గొప్ప చదువులు చదువుతూ ఎన్నో ఉన్నత శిఖరాలను అవరోధించడం జరిగింది. అలాగే వైద్య రంగంలో అనేక ఆసుపత్రులను నిర్మించడం జరిగింది. ఈ ఆసుపత్రుల్లో అనేక మంది ప్రజలకు వైద్యాన్ని మరియు ఇక్కడ ప్రయోగాలకు అనేక ప్రయోగశాలలను నిర్మించడం జరిగింది. అంతేకాక సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తూ ఇక్కడ ఎన్నో సాంస్కృతిక మరియు విద్యాలయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఈ ధర్మస్థలి ఆలయ నిర్వాహకులు జైన మతస్థులు నిర్వహిస్తుండడం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆలయానికి ధర్మకర్తగా వీరేంద్ర హెగ్డే ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ వీరేంద్ర హెగ్డే అక్కడ రాజ్యసభలో ఎంపీగా కూడా ఉన్నారు. అలాగే వీరేంద్ర హెగ్డేకు పద్మవిభూషణ్ బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఇంత గొప్ప ప్రాముఖ్యత కలిగిన ఈ ధర్మస్థలి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అసలు దీని గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ నెల జూలై 4వ తేదీన విజిల్ బ్లోయర్ అంటే సమాజంలో ఒక సమాజంలో కానీ ఒక వ్యవస్థలో కానీ జరిగిన అవినీతిని, అక్రమాలను బయట పెట్టే వ్యక్తిని విజిల్ బ్లోయర్ అని పిలవడం జరుగుతుంది. విజిల్ బ్లోయర్ యొక్క రక్షణ కొరకు విజిల్ బ్లోయర్ కనిపించకుండా దీని మొత్తం మాస్క్ తో కప్పబడి ఉంటుంది. ఎందుకంటే ఇతను సంస్థలో, సమాజంలో జరిగిన అవినీతిని బయట పెట్టడానికి ముందుకు వచ్చిన వ్యక్తి కాబట్టి అతన్ని గుర్తించి అతని మీద ఎలాంటి హత్యలకు గాని, అఘాయిత్యాలకు గాని పాల్పడకుండా, అతనికి ఎలాంటి హాని తలపెట్టకుండా, అతను ఎవరో తెలియకుండా రహస్యంగా ఉంచడానికి అతనికి ఈ విధమైన కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇలా సంస్థలలో, సమాజంలో జరిగిన అవినీతిని బయటపెట్టి ముందుకు వచ్చే వ్యక్తిని మనం విజిల్ బ్లోయర్ గా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసులో జూలై 4న కర్ణాటకలోని ధర్మస్థలిలో తాను పనిచేస్తున్న కాలంలో కొన్ని వందల కొద్ది హత్యలు మరియు మానభంగాలు జరిగాయని, వాటిని నేనే స్వయంగా తన చేతులతో నేత్రావతి నది తీరంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతంలో పూడ్చిపెట్టానని తను పూడ్చిపెట్టిన ఒక శవం యొక్క అస్థికలను తీసుకువచ్చి కర్ణాటకలోని కోర్టు ముందు తన వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. కోర్టు ఈ విజిల్ బ్లోయర్ ఇచ్చిన
వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని కర్ణాటక ధర్మస్థలిలో జరిగిన ఈ హత్యల వెనుక మరియు ఈ హత్యలు మరియు మానభంగాల వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఛేదించడానికి ఈ కేసును తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వీటి మీద విచారణ చేయమని చెప్పి కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఇక ఈ కేసులో కేవలం విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారాన్ని బట్టే ఎఫ్ఐఆర్ చేయడానికి వీలు లేదు. ఈ విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారాన్ని బలపరచడానికి మరియు అతను చెప్పిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయడానికి 3 ప్రధాన కారణాలను ఆధారంగా చేసుకుని ఈ కేసును ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అవి ఏమనగా, మొదటిది విజిల్ బ్లోయర్ తానే ఈ హత్యలు మరియు మానభంగాలు చేసిన శవాలను పూడ్చిపెట్టాడని చెప్పడం, అంటే విట్నెస్. రెండవది అతను తన వెంట తీసుకొచ్చిన అస్థికలు. అంతేకాకుండా ఇక మూడో విషయానికి వస్తే, గత 15-20 ఏళ్లలో కర్ణాటకలోని ఈ ధర్మస్థలి ప్రాంతంలో మానభంగాలు మరియు మర్డర్లు, అలాగే ఆచూకీ తెలియకపోయిన ఎన్నో కేసులు అక్కడ నమోదు కావడం జరిగింది. ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ కేసు మీద విచారణ చేయడానికి కోర్టు ఆదేశాలను జారీ చేయడం అయింది. అంతేకాక ఈ కేసులో విచారణ చేయమని ఆదేశించడానికి, అలాగే ప్రభుత్వం ముందు వెనుకడుగు వేసినా కూడా ఈ కేసు మీద విచారణ కోసం రిటైర్డ్ జడ్జి గోపాలగౌడ మరియు కర్ణాటక ఉమెన్ కమిషన్ తీవ్రంగా కర్ణాటక గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కేసు విచారణకు సిట్ను ఆదేశించడం జరిగింది. ఇక ఈ సిట్ కు చీఫ్ గా డిఐజీ ప్రణబ్ మహంతిని నియమించడం జరిగింది. ఈ సిట్ టీమ్ కు ఇన్ఛార్జ్ గా డీజీపీ మహంతి వ్యవహరిస్తారు. ఈ కేసును మొత్తం డీజీపీ ప్రణబ్ మహంతి ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ మొత్తం జరగనుంది. ఈ కేసులో ప్రధాన సాక్ష్యం మరియు వాంగ్మూలం ఇచ్చిన విజిల్ బ్లోయర్ చెప్పిన ఈ విషయంతో దేశం మొత్తం కర్ణాటక ధర్మస్థలి పేరు మారిమోగిపోయింది. అసలు ఈ ధర్మస్థలిలో అంతకుముందు ఏం జరిగింది, ఈ విజిల్ బ్లోయర్ ఇచ్చిన వాంగ్మూలం వెనుక కథ ఏమిటో తెలుసుకుందాం. ఈ కథ తెలుసుకోవాలంటే మనం 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం, అంటే 1995 ప్రాంతంలో ఈ విజిల్ బ్లోయర్ కి భీమా అని పేరు పెట్టడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ భీమా కర్ణాటకలో అనాథగా ఉండేవాడు. అతడు ఉద్యోగం కొరకు వెతుకుతున్న సమయంలో అతనికి ఇతను ఉద్యోగం కొరకు ఇక్కడ వెతుకుతున్న సమయంలో ధర్మస్థలి ప్రాంతంలో ధర్మస్థలి ఆశ్రమంలో ఇతనికి శానిటేషన్ వర్కర్ గా ఉద్యోగం లభించడం జరిగింది. ఇతను ప్రతిరోజు ధర్మస్థలి సమీపంలో ఉన్న నేత్రా నది ఒడ్డున ఉన్న చెత్తను మరియు అక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలను శుభ్రం చేయడానికి ఇతన్ని నియమించడం జరిగింది. అలా ఇతను రోజు నేత్రావతి నది తీరంలో శుభ్రం చేస్తున్న సమయంలో నేత్రా నది తీరంలో అతనికి ప్రతిరోజు ఒక శవం దొరికేది. అతను ఇలా రోజు శవాలను చూస్తూ దొరుకున్నదని అధికారులకు చెప్పడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం ఒక శవం దొరుకుతుందని అతను ఆలయ అధికారులకు చెప్పడం జరిగింది. వారు వాటిని ఏమీ పట్టించుకోలేదు. కానీ అతనికి అనుమానం వచ్చేది, ఇది రోజు ఎలా జరుగుతుంది, ప్రతిరోజు ఒక శవం జరుగుతున్న వల్ల అతనికి అనుమానం వచ్చింది. కానీ అతనికి ఉన్న పరిజ్ఞానం వల్ల అతను దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. కానీ అతనికి శవం దొరికిన ప్రతిసారి ఆ నది ఒడ్డున ఒక కారు వచ్చి ఆగి ఉండేది. ఇది అతను గమనించడం జరిగింది. అధికారులని విషయమై నిలదీస్తే వారు దీని గురించి ఎక్కడైనా చెప్తే అతన్ని చంపేస్తామని బెదిరించడం జరిగింది. ఇలా క్రమంగా శవాలు దొరకడం, వాటిని పాతిపెట్టడం పనిగా ఇతన్ని నియమించడం జరిగింది. అలా జరుగుతున్న సమయంలో ఒకసారి ధర్మస్థలి అధికారుల నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక శవం ఉంది, ఇక్కడ పాతి పెట్టాలని చెప్పి అతనికి ఫోన్ చేయడం జరిగింది. అతను ఆ స్థలంలో వెళ్లి ఆ శవాన్ని పరిశీలించగా ఆ శవం మొత్తం కాలిపోయి ఒక న్యూస్ పేపర్ లో చుట్టబడి ఉంది. దానికి సంబంధించిన వస్తువులు ఒక చోట పెట్టడం జరిగింది. అతనికి అధికారులు చెప్పిన విషయం ఏమిటంటే, శవాన్ని ఒక చోట శవానికి సంబంధించిన వస్తువులు ఒక చోట పూడ్చిపెట్టమని చెప్పడం జరిగింది. అతను ఆ శవాన్ని పూడ్చిపెట్టడం జరిగింది. అలాగే ఆ వస్తువులను పూడ్చిపెట్టే సమయంలో ఆ వస్తువులను చూసి ఆ భీమా అనే వ్యక్తి ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. ఒక బ్లూ రంగు చీర, కొన్ని నగలు, వస్తువులు అతను కనిపించడం జరిగింది. అంతకు ముందు రోజే అదే చీరలో కనిపించిన ఒక లేడీ అతనితో ధర్మస్థలిలో ఆలయంలో అతనితో మాట్లాడడం జరిగింది. ఆ లేడీ వేసుకున్న చీర, ఈ చీర ఒకటిగా ఉండడంతో అతనికి ఇంకా అనుమానం రావడం జరిగింది. కానీ అతను ఏం చేయలేని పరిస్థితి, ఆ వస్తువులను, ఆ శవాన్ని అక్కడ పూడ్చడం జరిగింది. అంతేకాక ఇలా తరచుగా జరుగుతున్న సమయంలో శవాలను పూడ్చడం, వారు చెప్పిన చోట ఈ శవాలను పూడ్చడం ఇట్లా తరచుగా కొన్ని ఏళ్ల పాటు జరుగుతూనే ఉండేది. ఒకసారి స్కూల్ యూనిఫామ్ ఉన్న ఒక పాప శవాన్ని కూడా అతను పూడ్చిపెట్టడం జరిగింది. అంతేకాక కొన్ని మగవాళ్ళ శవాలను కూడా అక్కడ అతను తరచుగా పూడ్చడం జరిగింది. ఒకరోజు ఇదే క్రమంలో భీమాకు ఒక ఫోన్ రావడం జరిగింది. ఈ రోజు ఒక శవాన్ని పూడ్చాలని తన పై అధికారులు అతనికి చెప్పడం జరిగింది. దానికి అతను, నేను ప్రస్తుతం సెలవులో
పనిలో ఉన్నానని సమాధానం చెప్పడంతో ఆ పనిని తప్పనిసరి పరిస్థితుల్లో వేరొకరికి అప్పచెప్పడం జరిగింది. అతను ఈ పని సరిగ్గా చేయకపోవడం వల్ల జరిగిన సంఘటనే సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు. అతను ఆ శవాన్ని సరిగా పూడ్చకపోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆ శవం బయటపడడం జరిగింది. ఇలా బయటపడిన శవమే సౌజన్య. దీంతో ఒక్కసారిగా ధర్మస్థలిలో ఈ సౌజన్య కేసు సంచలనంగా మారడం జరిగింది. ఆ తర్వాత అతను ఇలా తరచుగా శవాలను పూడ్చి పెట్టడం, వాటికి దహన సంస్కారాలు లేకుండా పూడ్చి పెడుతున్నానని అతనికి మనసులో ఏదో మనోవేద ఉండేది. కానీ ఒకసారి తన కుటుంబంలోని వ్యక్తులకే ఈ రేప్ అండ్ మర్డర్ జరగడంతో అతను ఇక్కడ ఉండటం ఇష్టం లేక ఎవరికి చెప్పకుండా 2014లో తన కుటుంబ సభ్యులతో అతను అజ్ఞాతంలోకి వెళ్లడం జరిగింది. కానీ 2014 అదృష్టమైన భీమా ఈ జూలై 4, 2025 మళ్ళీ ప్రత్యక్షమై అతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇన్నాళ్ళు అతను ఎక్కడున్నాడు, ఏం చేశాడు అనే వివరాలు తెలియదు గాని అతన్ని ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నానని అడగటంతో ఇన్నాళ్ళు తనను జరిగిన సంఘటనలు ఎంతో మనోవేదనకు గురి చేశాయని, ఆ పూడ్చిపెట్టిన శవాల అరుపులో లేక అంత్యక్రియలకు నోచుకోకుండా శవాల గుట్టలలో ఆ మట్టిలో రోధిస్తున్న అమ్మాయిల ఆర్తనాదాలు లేక ఈ కేసుల మీద తరచుగా పోరాడుతూ ఈ విషయాన్ని బయటకు పెట్టాలని పోరాడుతున్న యూట్యూబర్ల కృషి ఫలితమో ఏమో కానీ భీమా యొక్క మనసు మార్చి అతను మీడియా ముందుకు వచ్చి ఈ మొత్తం వివరాలను చెప్పడానికి ఆస్కారం, ఈ మొత్తం అతను మనోవేదనకు గురై అతను తన తప్పును ఒప్పుకొని మొత్తం బయట పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. ఈ విషయంపై ఎక్కడైనా బయటపడితే తను చంపేస్తారని, దీంట్లో చాలా పెద్ద పెద్ద తలలు ఉన్నాయని అతను తరచుగా ప్రస్తావించాడు. దానికి భయపడే అతను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాడు. కానీ అతని మనస్తాపము మరియు అతని కలిగిన మనోవేదన కారణంగా అతను ఇన్నాళ్ళకు మళ్ళీ బయటికి వచ్చి జరిగిన ఘోరాలను అతను బయట పెట్టడం జరిగింది. అంతేకాక అతను పూడ్చిపెట్టిన ఎన్నో శవాలు ఆడా కాదు, మగా కాదు, చిన్నా కాదు, పెద్ద కాదు, ఒకసారి స్కూల్ యూనిఫామ్ లో ఉన్న చిన్న పిల్లలు, ఒకసారి లోదుస్తులు, ఎలాంటి లోదుస్తులు లేని ఎంతో మంది అమ్మాయిలు, ఒంటిపై గాయాలతో, శరీరాల మీద రక్తపు మరకలతో వచ్చిన ఎన్నో శవాలను అతను పూడ్చడం జరిగింది. ఇంత భయానకమైన పరిస్థితులను అతను చెప్పడంతో దేశవ్యాప్తంగా ఈ కేసు ఎంతో సంచలనంగా మారింది. ఇక భీమా అనే వ్యక్తి ఇచ్చిన ఈ వాంగ్మూలానికి ఎంతో బలాన్ని చేకూరుస్తూ కొన్ని సంఘటనలను ఇక్కడ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. గత 15-20 సంవత్సరాల్లో కర్ణాటక ధర్మస్థలిలో జరిగిన కొన్ని ఘోరాలను ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైంది. కర్ణాటక ధర్మస్థలిలో జరిగిన ఘోరాలలో ఒకటి అనన్య భట్ కేసు. అనన్య భట్ ఒక MBBS విద్యార్థి. ఈమె తన స్నేహితులతో కలిసి ధర్మస్థలిలో స్నేహితురాళ్లతో కలిసి రావడం జరిగింది. ధర్మస్థలికి వచ్చిన అనన్య భట్ టెంపుల్లో తన దర్శనానికి వెళ్లి స్నేహితులతో నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి చూసి రమ్మని చెప్పడం జరిగింది. అలా దర్శనానికి వెళ్లిన అనన్య భట్ తర్వాత కొంతసేపటికి కనిపించకుండా వెళ్ళింది. తన తోటి విద్యార్థులు వెంటనే ఈ విషయాన్ని తన తల్లి సుజాత భట్ కు చెప్పడం జరిగింది. సుజాత భట్ CBI డిపార్ట్మెంట్ లో స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తుంది. సుజాత భట్ వెంటనే 2 రోజుల తర్వాత ధర్మస్థలికి వచ్చి ఈ కేసుపై కంప్లైంట్ చేయడానికి అక్కడికి రావడం జరిగింది. కానీ 2000 అనన్య భట్ మిస్ అయిన సమయంలో మనకు ధర్మస్థలిలో ఎలాంటి పోలీస్ స్టేషన్ లేదు. ఆ తర్వాత 2015-16 టైంలో అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అనన్య భట్ మిస్సింగ్ అయిన సమయంలో అయితే ధర్మస్థలి లాంటి పోలీస్ స్టేషన్ ఉండేది కాదు. ఆ తాలూకాకు సంబంధించి బెల్తంగడిలో పోలీస్ స్టేషన్ ఉండేది. సుజాత భట్ అక్కడికి వెళ్లి తన కూతురు మిస్సింగ్ విషయాన్ని కంప్లైంట్ చేయడానికి వెళితే అక్కడ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఆ కేసును పట్టించుకోకుండా ఆమెను తీవ్ర ఇబ్బందికి గురి చేసి వారు ఆమెను అక్కడి నుంచి మనస్తాపానికి గురై వెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఆలయ అధికారులను కలవడం జరిగింది. తన కూతురు ఇక్కడ ఆలయంలో మిస్ ఉందని చెప్పడం వల్ల వారు అక్కడ కూడా ఆమెను బెదిరించి పంపించడం జరిగింది. తర్వాత 4 వ్యక్తులు ఆమెను తమ కూతుర్ని చూపిస్తామంటూ తీసుకెళ్లి ఆమెను కోమాలోకి వెళ్లేలాగా కొట్టి పడేయటం జరిగింది. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిన సుజాత భట్ కొన్ని రోజుల తర్వాత కోలుకొని తిరిగి తన ఇంటికి చేరుకోవడం జరిగింది. అక్కడ తన ఇంటికి చేరుకున్న సమయంలో తన ఇంటి తాళం పగలగొట్టి మొత్తం ఇంట్లో సర్టిఫికేట్లు, అక్కడ ఉన్న సామాగ్రి మొత్తం కాల్చివేయబడి ఉంది. ఇది చూసిన సుజాత భట్ తీవ్ర మనస్తాపం చెంది కొన్ని రోజులు కట్టుబట్టలతో నడి రోడ్డు మీదనే బయట తిరగవలసి వచ్చింది. అంటే CBI లో పనిచేస్తున్న, అంటే పోలీస్ వ్యవస్థనే కంట్రోల్ చేసే CBI లో పనిచేసే స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తున్న సుజాత భట్కే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య పరిస్థితి ఎలా ఉందో ధర్మస్థలిలో అర్థం చేసుకోవచ్చు. అంటే ధర్మస్థలిలో పవర్ ఏ విధంగా పనిచేస్తుంది, అక్కడ డబ్బు మరియు పవర్ ఏ విధంగా పనిచేస్తుందో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. అనన్య భట్ కేసు ఇంకా విచారణలో ఉండగానే 2012లో మరో కేసు సంచలనంగా మారింది. అదే సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు.
అనన్య భట్ కేసు కంటే సౌజన్య కేసు ఎంతో సంచలనంగా మారింది. ఎందుకంటే 2012 వరకు అనన్య భట్ కేసు ఎలాంటి విచారణ గాని ఎలాంటి దాంట్లో పురోగతి గాని ఏ నిందితులు గాని పట్టుకోవడం జరగలేదు. కానీ 2012లో మళ్ళీ ఈ సౌజన్య అనే అమ్మాయి రేప్ మరియు మర్డర్ గురి కావడంతో అలాగే లోకల్లో ఉన్న యూట్యూబర్లు ఈ కేసు మీద తీవ్రంగా వీడియోలు చేసి ప్రచారం చేయడంతో ఈ కేసు ఎంతో సంచలనంగా మారింది. ఎంత ఘోరంగా సౌజన్యను రేప్ అండ్ మర్డర్ చేశారంటే మనం ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు గురించి వినే కానీ అంతకంటే దారుణంగా సౌజన్యను రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది. సౌజన్య ప్రైవేట్ పార్ట్ లో సుమారు 6 ఇంచుల లోతు వరకు మట్టిని నింపడం జరిగింది. ఎందుకంటే నిందితులు తమ ఆనవాళ్లను గుర్తించకుండా అంత ఘోరంగా సౌజన్యతో ప్రవర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇంత ఘోరంగా సౌజన్యను చంపడం జరిగింది. అంతేకాకుండా ఇదే ధర్మస్థలిలో ఒక అన్నా చెల్లి డబుల్ మర్డర్ కూడా జరగడం జరిగింది. ధర్మస్థలిలో ఉంటున్న అన్నా చెల్లెల ఇంట్లో చొరబడి అన్నను చంపేసి చెల్లిని తీవ్రంగా రేప్ చేసి ఇద్దరిని బండరాళ్లతో మోది ఇద్దరిని చంపేయడం జరిగింది. అంతేకాక మరో మర్డర్ అదే వేదవల్లి ఈమె టీచర్ గా పనిచేసేది. ఈమెను కూడా రేప్ అండ్ మర్డర్ చేసి చంపడం జరిగింది. ఈ వేదవల్లి అనే టీచరు చాలా మంచి ఉపాధ్యాయురాలని అక్కడ స్థానికంగా ఉండే చాలా మంది చెప్పేవారు. కానీ ఆ ఆలయ అధికారులు వాళ్ళ ధర్మకర్తలకు ఈమెకు ఏం గొడవ జరిగిందో ఏమో గాని వేదవల్లి అనే టీచర్ ను కూడా గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. వేదవల్లి అనే టీచర్ మర్డర్ జరిగిన తర్వాత మళ్ళీ పద్మలత అనే స్టూడెంట్ కూడా గ్యాంగ్ రేప్ మరియు మర్డర్ కు గురి కావడం జరిగింది. ఇలా అనేక మంది అమ్మాయిల మానభంగాలు మరియు హత్యల నేపథ్యం మనకు ధర్మస్థలికి ఉంది. ఈ ధర్మస్థలిలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఈ విజిల్ బ్లోయర్ ఇచ్చిన అంటే మనకు ఈ భీమా ఇచ్చిన సమాచారం ఈ జరిగిన సంఘటనలు ఎంతో కోర్టు ముందు భీమా ఇచ్చిన వాంగ్మూలం ఈ ధర్మస్థలిలో జరిగిన సంఘటనలు ఎంతో బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాక ధర్మస్థలిలో డి గ్యాంగ్ అంటూ ఒక గ్యాంగ్ ఉందని ప్రచారం. స్థానికంగా ఉన్న అధికారులు మరియు చాలా పెద్దవాళ్ల కనుసన్నల్లో ఈ డి గ్యాంగ్ పనిచేస్తుందని సమాచారం. ఈ డి గ్యాంగ్ అక్కడ ధర్మస్థలికి వచ్చిన దంపతులు మరియు అమ్మాయిలు వీరు అక్కడ హోటళ్లలో బస చేయడం జరుగుతుంది. అక్కడ వారిని గుర్తించి ఎవరు అంటే ఒంటరిగా ఉన్న మహిళలు మరియు దంపతులుగా వచ్చిన వారిని టార్గెట్ గా చేస్తూ వారిని కిడ్నాప్ చేసి మరియు మానభంగాలు మరియు గ్యాంగ్ రేప్లకు చేస్తూ హత్యలు చేయడం ఈ డి గ్యాంగ్ పని. ఇలా డి గ్యాంగ్ ఆధ్వర్యంలో చాలా హత్యలు మానభంగాలు జరిగాయని ఎన్నో ఆరోపణలు కూడా రావడం జరిగింది. అంతేకాక ఇక్కడ విజిల్ బ్లోయర్ అదే భీమా చెప్పిన వాంగ్మూలంలో ఆడవాళ్లే కాకుండా చాలా మంది మగవాళ్ళ శవాలను కూడా పూడ్చిపెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇక్కడ ధర్మస్థలిలో భిక్షగాళ్లకు భిక్షాటన చేసే అవకాశం లేదు. అక్కడ ఎవరైనా భిక్షాటన చేస్తే వాళ్ళని కొట్టి తరిమి వేసేవారు ఆలయ అధికారులు. అలా కొట్టి తరిమేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి అక్కడ భిక్షాటన చేస్తే వాళ్ళని తీవ్రంగా హింసించి చంపి అక్కడ పాతిపెట్టే వాళ్ళని ఈ విజిల్ బ్లోయర్ భీమా చెప్పడం జరిగింది. అంటే ఎంత ఘోరంగా ఇక్కడ బ్రూటల్ మర్డర్స్ జరిగాయో మనము అంచనా వేసుకోవచ్చు. ఇక ఈ కేసును సీరియస్ గా తీసుకుని ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించడం జరిగింది. విజిల్ బ్లోయర్ భీమా చెప్పిన వాంగ్మూలాన్ని పక్కన పెడితే అసలు గత 25-30 సంవత్సరాలలో ధర్మస్థలిలో ఏం జరిగిందో మనకు తెలియాలి. ఎందుకంటే అక్కడ జరిగిన ఘోరాలు అంతా ఇంతా కాదు. ఈ ఘోరాలను అక్కడ జరిగిన సంఘటనలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విజిల్ బ్లోయర్ భీమా ఇచ్చిన వాంగ్మూలం నిజమా అబద్ధమా అనేది మనము ఈ సంఘటనల ద్వారా అంచనా వేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళితే స్థానికంగా 2012లో సౌజన్య మర్డర్ కేసు జరిగిన తర్వాత చాలా తరచుగా చాలా రేప్ అండ్ మర్డర్లు గ్యాంగ్ రేపులు జరగడం జరిగింది. ఈ క్రమంలో అలాగే అప్పుడు దశాబ్దాల కిందటమే గౌరీ లంకేష్ కు సంబంధించిన లంకపత్రిక ధర్మస్థలి గురించి అప్పుడు కథనాల్లో ప్రచురించడం జరిగింది. అలాగే ఆ పత్రికలో పనిచేస్తున్న ఒక విలేకరి కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ఒక విలేకరిని ఆ ఆలయం గురించి కథనాలు రాస్తున్నందువల్ల ఒక విలేకరిని తీవ్రంగా కొట్టి స్థానికంగా ఆలయం మీద కథనాలు రాస్తున్న ఒక జర్నలిస్టును తీవ్రంగా కొట్టి అతన్ని కార్యాలయాన్ని తగులబెట్టడం జరిగింది. ఇలా దారుణమైన పరిస్థితుల మధ్య అక్కడ జరుగుతున్న వాస్తవాల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కువ ప్రసారం చేయకపోవడం వల్ల ధర్మస్థలిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి స్థానికంగా ప్రజలు డిజిటల్ మీడియా మీద ఆధారపడవలసి వచ్చింది. ఆ సమయంలోనే అక్కడ కొంతమంది యూట్యూబర్లు ఎంతో ధైర్య సాహసాలతో అక్కడ జరుగుతున్న వార్తల్ని తమ యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయడం జరిగింది. దీంతో వారి యూట్యూబ్ కి లక్షల కోట్ల కొద్ది వ్యూస్ రావడం, ప్రజలు ప్రత్యామ్నాయంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రత్యామ్నాయంగా నిజాలు తెలుసుకోవడానికి యూట్యూబర్ల వీడియోల మీద ఆధారపడడం జరిగింది. ఎందుకంటే యూట్యూబర్లే అక్కడ స్థానికంగా ఉన్న సమాచారాన్ని ఖచ్చితంగా ప్రజలకు అందజేయడం వలన ప్రజలు యూట్యూబర్ల వీడియోల మీద
నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు ఈ ధర్మస్థలిలో జరుగుతున్న ఈ కేసు ఇంతవరకు వచ్చిందంటే కేవలం స్థానికంగా ఉన్న యూట్యూబర్ల పోరాటం అని చెప్పాలి. అంతేకాక మరొక వ్యక్తి గురించి కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. అతనే గిరీష్ అనే వ్యక్తి ధర్మస్థలి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. అతను ఇక్కడ జరుగుతున్న ఘోరాలను చూసి సహించలేక నిజాల్ని బయట పెట్టాలని తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి అతను ఆర్టీ యాక్టివిస్ట్ గా మారి ఈ కేసుల వెనుక ఉన్న ఆధారాలను తెలుసుకోవడానికి అతను ఆర్టీ యాక్టులు వేసి మొత్తాన్ని నిజాన్ని కోసం అన్వేషణ కొనసాగించడం జరిగింది. ఇతను 1/1/2000 సంవత్సరం నుండి డిసెంబర్ 2015 వరకు జరిగిన హత్యలు అంటే ధర్మస్థలిలో అనాథ శవాలు మరియు తప్పిపోయిన వారి వివరాలు, ఎంతమందిని పూడ్చారు, ఎంతమంది దహనం చేశారు లాంటి విషయాలను ఇవ్వమని ఆర్టీ యాక్ట్ ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్ కు కోవడం జరిగింది. కానీ ఆర్టీ యాక్ట్ ద్వారా ఇతను వేసిన సమాచారం ఏమని వారు చెప్పడం జరిగిందంటే 2000 సంవత్సరం నుండి 2015 వరకు ఎలాంటి ఆధారాలు పోలీస్ స్టేషన్ లో నమోదు కాలేదని చెప్పడం జరిగింది. దీంతో కంగుతిన్న ప్రభుత్వాలు వారిపై ఒత్తిడి తేగా పెద్దల ఆదేశాల మేరకే ఇక్కడ రికార్డులను తగలబెట్టడం జరిగిందని, ఇక్కడ ఎలాంటి శవాల గురించి గాని తప్పిపోయిన వారి వివరాలు గాని నమోదు చేయలేదని వారు చెప్పడం జరిగింది. అలాగే ఇతను తరచుగా ఈ జరిగిన రేప్ అండ్ మర్డర్లు వాటి గురించి తరచుగా పోరాటం చేయడం జరిగింది. ఎంతవరకు అతను చేశాడంటే దాదాపు 20 కోట్ల మేరకు అతని మీద డిఫర్మేషన్ కేసులు కూడా వేయడం జరిగింది. అయినా అతను ఎక్కడ వెనక్కి తగ్గకుండా ధర్మస్థలిలో జరుగుతున్న అన్యాయాల గురించి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నారు. భీమా కోర్టు ముందు ఇచ్చిన వాంగ్మూలంలో అతను 13 ప్రదేశాలను చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఎన్ని శవాలను పూడ్చిపెట్టాడు, అతను పూడ్చిపెట్టిన ప్రదేశాలు తనకు తెలుసని అతను కోర్టుకు సిట్టు వారికి 13 ప్రదేశాలను సూచించడం జరిగింది. ఈ ప్రదేశాలను అతను సూచించిన ప్రదేశాలను ఆధారంగా చేసుకుని సిట్ అధికారులు త్రవ్వకాలను ప్రారంభించడం జరిగింది. ఈ త్రవ్వకాలలో మొదటి 6 ప్రదేశాలలో త్రవ్వకాలు జరిగినప్పటికీ అక్కడ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కేవలం పాన్ కార్డు, ఆధార్ కార్డు, చిరిగిన రవిక తప్పితే ఈ మొదటి 6 ప్రదేశాల్లో ఎలాంటి అవశేషాలు గాని ఆధారాలు గాని లభించలేదు. ఇక 7వ ప్రాంతంలో జరిగిన త్రవ్వకాలలో కొన్ని ఎముకలు బయటపడడం జరిగింది. మానవ అవశేషాలకు సంబంధించిన దాదాపు 25 నుంచి 35 ఎముకల వరకు లభించాయని వాటిని సిట్ అధికారులు భద్రపరిచి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించడం జరిగింది. ఆ తర్వాత 8, 9, 11 ప్రదేశాలలో ఇప్పటి వరకు అంటే ఈ వీడియో చేస్తున్న సమయం దాదాపు 7వ తేదీ 8వ నెల అంటే ఆగస్టు 7వ తేదీ సాయంత్రం వరకు వచ్చిన సమాచారం ఆగస్టు 7వ తేదీ సాయంత్రం వరకు వచ్చిన సమాచారాన్ని మీ ముందుంచడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు దాదాపు 9-10 ప్రదేశాల వరకు త్రవ్వకాలు 10-11 ప్రదేశాల వరకు త్రవ్వకాలు జరగడం జరిగింది. అక్కడ కూడా మానవులకు సంబంధించిన కొన్ని అస్థి పంజరాలు, అవయవాలు, మానవులకు సంబంధించిన అస్థి పంజరాలు, ఎముకలు దొరికినట్లు చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికి దాదాపు 12 అతను 13 ప్రదేశాలను చెప్పడం జరిగింది. ముఖ్యంగా 13వ ప్రదేశంలో ఎక్కువ శవాలను పూడ్చిపెట్టానని విజిల్ బ్లోయర్ అయిన భీమా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 11 ప్రదేశాల్లో త్రవ్వకాలు పూర్తయినట్టు కేవలం మీడియా కథనాల ప్రకారం మాత్రమే మనకు తెలియడం జరిగింది. సిట్ అధికారులు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఫలానా ప్రదేశంలో ఫలానా ఇది దొరికిందని వారు ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. ఇది కేవలం మీడియా వారు అక్కడ కవర్ చేస్తున్న కథనాల ప్రకారం ఈ సమాచారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ త్రవ్వకాలు జరుగుతున్న ఇంకో ప్రదేశం మిగిలి ఉంది. ఇక 13వ ప్రదేశం మీద అందరికీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రదేశంలో ఎలాంటి సమాచారం లభిస్తుందోనని అందరూ మీడియా మరియు దేశం మొత్తం ఈ ధర్మస్థలి మీదనే తరచుగా ఫోకస్ చేసి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. విజిల్ బ్లోయర్ భీమా కోర్టు ముందుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అనేక మంది ఇక్కడ లోకల్లో ఉన్న వారు 5-6 మంది జరిగిన విషయాలపై, అక్కడ జరిగిన రేప్ అండ్ మర్డర్లు మరియు మిస్సింగ్ శవాలపైన గొంతు ఇప్పడం జరిగింది. వారు కూడా గతంలో ఇలా చాలా ఘోరంగా శవాలను పూడ్చిపెట్టడం చూశామని ఇప్పుడు మీడియా ముందుకు రావడం జరిగింది. ఇంకా కాలం గడిచే కొద్దీ ఎంతమంది ముందుకు వస్తారో, ఎన్ని వాస్తవాలు వెలికి వస్తాయో మనం వేచి చూడాలి. ఇక ముఖ్యంగా ఈ కేసులో యూట్యూబర్ల పాత్ర మరవలేనిది. గత 2 రోజుల కిందట కూడా స్థానికంగా యూట్యూబర్ల మీద ఒక వర్గం వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న వాస్తవ సంఘటనలు యూట్యూబర్లు తరచుగా వార్తలు రాస్తున్నారని, ఆ వార్తల్లో ఆలయానికి సంబంధించిన పేరును వాడుతున్నారని, ఇక్కడ ఆలయానికి సంబంధించిన పవిత్రను దెబ్బతీస్తున్నారని ఒక వర్గం వారు ఈ యూట్యూబర్లపై తీవ్రంగా దాడికి దిగడం జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. కొంతమంది యూట్యూబర్లకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల నడుమ చిట్టు చాలా సమర్థవంతంగా విచారణ ముందుకు తీసుకెళ్తుంది. ఇక అంతేకాకుండా ధర్మస్థలిలో ప్రస్తుతం కొన్ని రోజుల కిందట కూడా ధర్మస్థలి సంబంధించిన వీరేంద్ర హెగ్డే సోదరుడు కూడా కోర్టులో కేసు వేయడమైంది. అతను పేర్కొన్న కేసు ఏమిటంటే యూట్యూబర్లు చాలా మంది ఆలయాన్ని మీద ప్రతిష్టను దెబ్బతీసే
విధంగా వీడియోలు చేస్తున్నారని కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిస్తూ దాదాపు 8,600 లింకులను డిలీట్ చేయమని చెప్పి కోర్టు ఆదేశించడం జరిగింది. ఇదే విషయమై కొందరు యూట్యూబర్లు హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టును మందలించి మరొకసారి ఈ కేసును పరిశీలించాలని, అక్కడ జరుగుతున్న విషయాలను మీడియా కాకుండా ఎవరు బయటికి చెప్తారని చెప్పి ఈ కేసును మరోసారి పరిశీలించి వారికి ఇక్కడున్న సమాచారాన్ని ప్రజలకు చెప్పడానికి అవకాశం కల్పించాలని పైకోర్టు కింది కోర్టుకు చెప్పడం జరిగింది. దాని తర్వాత మీడియాకి ఇదొక పెద్ద విజయంగానే చెప్పవచ్చు. తర్వాత చాలా మంది యూట్యూబర్లు ఇప్పుడు తరచుగా ఇక్కడ జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో ఎంతో సమర్థవంతనీయ పాత్ర ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తవ్వకాలు జరిగే ముందు వరకు ఎలాంటి వార్తలు గాని కథనాలు గాని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు ప్రసారం చేయలేదు. తవ్వకాలు జరగక ముందు విజిల్ బ్లోయర్ సమాచారం ఇచ్చిన తర్వాత కూడా విజిల్ బ్లోయర్ కోర్టు ముందు హాజరయ్యి అతను వాంగ్మూలం ఇచ్చినప్పుడు కూడా మీడియాలో పెద్ద కథనాలు రాలేదు. అప్పటి వరకు ఈ కేసు మీద ఎక్కువ పోరాడింది, కథనాలను ప్రసారం చేసింది స్వతంత్ర యూట్యూబర్లే. తర్వాత త్రవ్వకాలు సిట్టు విచారణ ప్రారంభమయ్యే నాటికి మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ విషయంపై ఫోకస్ చేసి తరచుగా మినిట్ టు మినిట్ అక్కడ సమాచారాన్ని ఇప్పుడు దేశం మొత్తం ప్రసారం చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు దేశంలో ఇంత దారుణమైన కేసు, ఇంత దారుణమైన సంఘటనలు ఎక్కడా జరగలేదని పోలీస్ అధికారులు పేర్కొనడం జరిగింది. ఎంతో మంది ఆర్తనాదాలు, ఎంతో మంది అమ్మాయిల రేప్ అండ్ మర్డర్లు ధర్మస్థల ప్రాంతంలో వారి ఆత్మలు ఆర్తనాదాలుగా మారిపోయాయి. ఇక ఇక్కడ జరుగుతున్న వాస్తవాలను మరియు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను ఏ విధంగా కోర్టులు మరియు పోలీసులు తేలుస్తారో మనం వేచి చూడాలి. మరోసారి దీని మీద తరచుగా మీకోసం వీడియోలు చేస్తూనే ఉంటాను. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా తరచుగా మా వీడియోలను చూస్తూ ఉండండి. నేను మీ అల్లవకాశ్, సైరా తెలుగు న్యూస్ టీవీ.